ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మా ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే శ్రావణ మాసంలో జీవంతిక వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం. ఈరోజు తిథి బహుళ సప్తమి, రాత్రి 1:22 వరకు, నక్షత్రం అశ్విని, ఉదయం 10:08 వరకు, రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురు శుక్రులు మిథునంలో సంచారము, రవి బుధులు కర్కాటక రాశిలోను, కేతువు సింహంలోను, కుజుడు కన్యలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఈరోజు ఆర్థిక పరిస్థితుల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీరు పెట్టుబడుల విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళతారు. ముఖ్యంగా ఐటీ రంగాలలో ఉన్నవారు మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. ఆశించిన విధంగా వీరికి మార్పులు లేకపోవటం లేదా నూతన ప్రాజెక్టులు రాకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి మాత్రం ఆశాజనకంగా ఉంది. అలాగే సినీ రంగంలో ఉన్నవారికి, రాజకీయ రంగాలలో ఉన్నవారికి కూడా ఆశించిన విధంగా పురోగతి అనేది సూచిస్తోంది. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా శ్రమ అధికంగా ఉండటం, ఆర్థికంగా వీరికి పురోగతి లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక పెట్టుబడుల విషయంలో కూడా వీరు నెమ్మదిగా మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. అయితే దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో మాత్రం వీరికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. శ్రావణ శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు మహాలక్ష్మీదేవిని మల్లెలతోటి పూజించి బూరెలు నివేదన చేయటం వలన కుటుంబ వృద్ధి కలుగుతుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారు కూడా కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడిపేందుకు ప్రయత్నం అనేది కొనసాగించాలి. అయితే ముఖ్యంగా స్థిరాస్తులకి సంబంధించి తగు నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మీ స్థిరాస్తులని కనుక మీరు అమ్మాలి అని ప్రయత్నిస్తుంటే ఆ విషయాలలో మీకు ఆశాజనకంగా ఉంటుంది. అలాగే బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాలలో, ఇన్సూరెన్స్ రంగాల్లో ఉన్న వారికి ఆశించిన విధంగా చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. మిగతా వాణిజ్య రంగాలలో ఉన్న వారికి కూడా అనుకున్న విధంగా మేలు జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాలలో ఉన్న వారికి, కళాకారులకి కూడా మంచి మెరుగైన ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఆర్థిక పురోగతి సూచిస్తోంది. అలాగే వృత్తి రీత్యా, వ్యాపార రీత్యా కూడా మీరు ఆశించిన విధంగా చక్కటి మార్పులు చేర్పులు ఉండటం, మీరు కోరిన విధంగా మీకు గుర్తింపు లభించటం, అలాగే ఉన్నతాధికారుల ప్రశంసలు కూడా లభించే అవకాశాలు మీకు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. శ్రావణ శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు మహాలక్ష్మీదేవిని రూపాయి నాణాలతోటి పూజించి అరిసెలు నివేదన చేయటం వలన ఆర్థికాభివృద్ధి, దీంతో పాటు వృత్తి వ్యాపారాలలో అనుకూలత లభిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారు మాత్రం అధిక శ్రమకు గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మాట్లాడేటప్పుడు మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. అన్నదమ్ములతోటి లేదా సోదర సోదరీమణులతోటి విభేదాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు మీ శ్రమకు తగిన గుర్తింపు లభించట్లేదనే మనోవ్యధ మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. సంతానానికి సంబంధించి మాత్రం మంచి మార్పులు చేర్పులు అనేవి గోచరిస్తున్నాయి. స్థిరాస్తి వ్యవహారాలు ఈరోజు అనుకూలించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీరు గనక నూతన వస్తు వాహనాలు సమకూర్చుకోవాలని ప్రయత్నిస్తుంటే అందులో కూడా సానుకూలమైన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. పనుల విషయంలో నేర్పుతోటి వ్యవహరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. ప్రభుత్వ రంగాల్లో ఉన్నవారికి మాత్రం అధిక శ్రమకు గురయ్యే అవకాశాలు ఉండటం,
ఉన్నతాధికారులతోటి మాట పడాల్సిన పరిస్థితులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. శ్రావణ శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారు మహాలక్ష్మీదేవిని పారిజాతాలతోటి పూజించి గారెలు నివేదన చేయటం వలన అనారోగ్య సమస్యలు తొలగిపోవటంతో పాటు ప్రతి విషయంలోనూ కూడా సానుకూలత గోచరిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఆహార నియమాలు పాటించేందుకు ప్రయత్నించాలి. ఆర్థికపరమైన విషయాలలో ఆశించినంత మెరుగ్గా మీకు ఫలితాలు లభించే అవకాశాలు గోచరించడం లేదు. అలాగే ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసేందుకు మాత్రం మీరు అధిక శ్రమకు గురవుతూ ఉంటారు. ఇక దీంతో పాటు మీ సంతానానికి సంబంధించి వారి ఆరోగ్యం గురించి, విద్య గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆశించిన విధంగా వివాహ ప్రయత్నాలలో సానుకూలత అనేది గోచరించడం లేదు. మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఉద్యోగము, అలాగే వారి యొక్క వ్యాపారము, ఆర్థిక స్థితిగతుల గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. మనస్పర్ధలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గనక ప్రతి వారితోటి జాగ్రత్త వహించాలి. తొందరపాటు నిర్ణయాల వలన ఆర్థికపరమైన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. దీంతో పాటు నూతన పెట్టుబడుల విషయంలో కూడా ధన నష్టం కలిగే అవకాశాలుంటాయి. కాబట్టి తగు జాగ్రత్తలు పాటించాలి. శ్రావణ శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశివారు మహాలక్ష్మీదేవిని సంపెంగలతోటి పూజించి చక్కెర పొంగలి నివేదనం చేయటం వలన ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత గోచరిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు మాత్రం ప్రతి విషయంలోనూ తగు జాగ్రత్త పాటించాలి. నమ్మిన వారి వలన మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు వివాహ ప్రయత్నాలు చేసేవారికి సానుకూల పరిస్థితులు గోచరించడం లేదు. అలాగే ఆస్తులకి సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన రుణ ప్రయత్నాలు చేసేవారికి మాత్రం సానుకూలత అనేది గోచరిస్తుంది. అలాగే మోసపోవటం అనేది ఎక్కువగా కనపడుతోంది. దీంతో పాటుగా ఉద్యోగానికి సంబంధించి బదిలీల కోసం మీరు ప్రయత్నం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఉద్యోగస్తులకి మాత్రం బదిలీల గురించి ప్రయత్నం అనేది కొనసాగుతుంటుంది తప్ప పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. ఐటీ రంగంలో ఉన్న వారికి సానుకూలత అనేది ఉంటున్నా వీరికి శ్రమ అధికంగా ఉంటుంది. అయితే సిమెంటు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, దీంతోపాటు కోల్స్, మైన్స్ ఈ రంగాలలో ఉన్న వారికి శ్రమకి గురవటం, ఉన్నతాధికారుల వలన మాట పడాల్సిన పరిస్థితులు రావటం, అలాగే స్థానచలనం, బదిలీల కోసం ప్రయత్నం చేయటం అనేది గోచరిస్తోంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మీదేవిని సింహరాశి వారు రూపాయి నాణాలతోటి పూజించి పూర్ణం బూరలు నివేదన చేయటం వలన ఆర్థిక పురోగతి అనేది కనపడుతుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే ఏ పనులైతే మీరు త్వరితగతిన పూర్తి చేయాలని ప్రయత్నిస్తారో ఆ పనులలో మీకు జాప్యం అనేది కలుగుతూ ఉంటుంది. ఇతరులతోటి అభిప్రాయ భేదాలు కలగటం, కలహాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మోసపూరిత వ్యక్తులని పరిచయం చేసుకోవటం వలన ఆర్థికంగా నష్టం కలిగే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. స్థిరాస్తులకి సంబంధించి కూడా తగు విధంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా మార్పులు అనేవి గోచరించటం లేదు. అయితే టెలికమ్యూనికేషన్స్లో ఉన్న వారికి మాత్రం శ్రమ అధికంగా ఉన్నా కూడా తగు విధంగా ఫలితాలు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థానచలనం లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శ్రావణ శుక్రవారం సందర్భంగా కన్యారాశి వారు మహాలక్ష్మీదేవిని సన్నజాజులతోటి పూజించి క్షీరాన్నం నివేదన చేయటం వలన ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి గోచరిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి కూడా ఆరోగ్యరీత్యా, వృత్తిరీత్యా వీరికి మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీరు ఆశించిన విధంగా ఆర్థికంగా కూడా పురోగతి అనేది సూచిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకి వీరి ప్రతిభకు తగిన గుర్తింపు లభించటం, అలాగే ఉన్నతాధికారులు వీరిని ప్రశంసించే అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభించే అవకాశాలు, అలాగే నూతన ప్రాజెక్టుల గురించి గనక మీరు ఎదురు చూస్తూ ఉంటే అందులో కూడా సానుకూలమైన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. దీంతో పాటు మంచి పనుల కోసమని ఖర్చు చేయటము, అలాగే దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు, దీంతో పాటు దాన ధర్మాలు చేయటం అనేది గోచరిస్తోంది.
ఇక స్థానచలనం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అయితే ప్రత్యేకంగా మీ ఆరోగ్యం గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి కూడా సత్ఫలితాలనిచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. శ్రావణ శుక్రవారం సందర్భంగా తులారాశి వారు మహాలక్ష్మీదేవిని మందారాలతోటి పూజించి క్షీరాన్నం నివేదన చేయటం వలన ఉద్యోగ వ్యాపారాల వృద్ధి, అలాగే దీంతో పాటు సంతానానికి చక్కటి అభివృద్ధి గోచరిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు ఉద్యోగ వ్యాపారాల రీత్యా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించే అవకాశాలుంటాయి. అలాగే మీరు గనక నూతన వస్తు వాహనాల గురించి ప్రయత్నం చేస్తున్నా లేదా స్థిరాస్తుల గురించి ప్రయత్నిస్తున్నా ఈ విషయాలలో సానుకూలత అనేది గోచరిస్తోంది. అయితే దీంతో పాటు మీరు గనక మీ స్థిరాస్తులు అమ్మాలి అని ప్రయత్నిస్తుంటే ఆ విషయాలలో కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తూ ఉంటాయి. అలాగే స్త్రీలకి వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండటం, నమ్మిన వారి వలన ధన నష్టం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. స్థానచలనం బదిలీల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం నిరాశ కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపార రంగాలలో ఉన్నవారు ముఖ్యంగా కోల్స్కి సంబంధించి, మైన్స్, అలాగే ఇతర ఇండస్ట్రీస్కి సంబంధించి వ్యాపారం చేస్తున్న వారికి వ్యాపార పరంగా పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. శ్రావణ శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు మహాలక్ష్మీదేవిని సువర్ణ గన్నేరు పుష్పాలతోటి పూజించి పరమాణం నివేదన చేయటం వలన వివాహ విషయాలలో కలుగుతున్న ఆటంకాలు తొలగిపోతాయి. అలాగే ఉద్యోగ, విద్య, వ్యాపారాలలో అనుకూలత గోచరిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి కూడా ఉద్యోగ వ్యాపారాల రీత్యా మంచి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. అయితే మీరు మీ పెద్దవారితోటి సమయం గడిపేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. స్థిరాస్తులకి సంబంధించి వాటిని పెంచటం గురించి, అలాగే స్థిరాస్తుల పైన ఆదాయం పెరిగే మార్గాన్వేషణ మాత్రం మీరు చేస్తూ ఉంటారు. దీంతో పాటు పాత బకాయిలు తీర్చే ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. అలాగే ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్నా కూడా సమయానుకూలంగా పనులు పూర్తి చేసే ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. అయితే ఉన్నతాధికారుల వలన మీకు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఈ రోజు మాత్రం గోచరిస్తూ ఉంటాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. అలాగే దాన ధర్మాలు చేయటము లేదా తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు మాత్రం పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. మీ యొక్క పెద్దల ఆరోగ్యం గురించి మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. శ్రావణ శుక్రవారం సందర్భంగా ధనుర్రాశి వారు మహాలక్ష్మీదేవిని సువర్ణ గన్నేరు పుష్పాలతోటి పూజించి పులిహోర నివేదన చేయటం వలన కోర్టు విషయాలలో విజయం సాధిస్తారు. అలాగే అనారోగ్యం తొలగిపోతుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి మాత్రం పనుల విషయంలో జాప్యం అనేది గోచరిస్తోంది. ఆశించిన విధంగా పనులు పూర్తి కావట్లేదనే నిరాశ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగ పరంగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించడం లేదు. పవర్, ఐటీ, బ్యాంకింగ్ రంగాలలో ఉన్న వారికి కూడా ఇబ్బందులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. దీంతో పాటు ఉద్యోగంలో కలుగుతున్న మార్పులు ఏవి కూడా మీకు స్వాంతన అనేవి కలిగించవు. ప్రతి విషయంలో కూడా ఎదుటి వారితోటి అభిప్రాయ భేదాలు కలిగే అవకాశాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. మీ పనులు మీరు సొంతంగా చేసుకోవటం అనేది అలవాటు చేసుకోవాలి. మీ కుటుంబ సభ్యుల ఒక ఆరోగ్యము, విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి మీరు ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే పనులు ఏవైతే ఆగిపోయి ఉన్నాయో వాటిని నేర్పుతో, ఓర్పుతో పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రావణ శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు మహాలక్ష్మీదేవిని పసుపు కొమ్ములతోటి పూజించి పెరుగన్నం నివేదన చేయటం వలన ఎటువంటి ఆటంకాలు ఉన్నా అవి తొలగిపోవడంతో పాటు ఆర్థిక పురోగతి సూచిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారు మాత్రం ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా ఆర్థికపరమైన విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలనే వారికి కూడా ఆశాజనకంగా ఉండకపోవటం నిరాశను కలిగిస్తుంది. మీ సంతానానికి సంబంధించి అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి.
ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా పెద్దగా మార్పులుండే అవకాశాలు గోచరించటం లేదు. ప్రభుత్వ ఉద్యోగస్తులకి మాత్రం వీరికి మాత్రం ఇబ్బంది అనేది గోచరిస్తూ ఉంటుంది. అలాగే మీ యొక్క ఉన్నతాధికారుల వలన కూడా మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు మీ జీవిత భాగస్వామికి వారికి సంబంధించిన ఆరోగ్యము, అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు వీటిపైన మీరు అధిక శ్రద్ధని కనపరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. పెట్టుబడుల విషయంలో కూడా ఆశించిన విధంగా ఆర్థికంగా అభివృద్ధి లేకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఆశించిన విధంగా మార్పులు లేకపోవటం మీకు ఇబ్బందికరంగా ఉంటుందని కూడా గ్రహించాలి. శ్రావణ శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు మహాలక్ష్మీదేవిని బిల్వ దళాలతోటి పూజించి పులగం నివేదన చేయటం వలన వివాహం అనుకూలిస్తుంది. అలాగే ప్రతి విషయంలోనూ సానుకూలత కనపడుతుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు వీరి యొక్క సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే అందులో ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులకి కూడా విద్య పట్ల ఏకాగ్రత అవసరం. అలాగే పోటీతత్వ పరీక్షలకు వెళుతున్న విద్యార్థులు ఇబ్బందికి గురయ్యే పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. శత్రువులు అధికంగా ఉండటం, శత్రువుల వలన ఇబ్బంది కలగటం, నరఘోష, నరదృష్టి అధికంగా ఉండటం వలన పనులలో జాప్యం కలిగే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండే అవకాశాలు ఉండటం, అలాగే నూతన ప్రాజెక్టుల వలన ఇబ్బందికి గురయ్యే పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉంటాయి. అయితే ఐటీ రంగంలో ఉన్నవారికి, కన్స్ట్రక్షన్స్లో ఉన్నవారికి, అలాగే రియల్ ఎస్టేట్ ఈ రంగాలలో ఉన్నవారికి శ్రమ అధికంగా ఉండే అవకాశాలు, అయితే పనులలో జాప్యం కలుగుతున్న నెమ్మదిగా పనులని పట్టుదలతోటి పూర్తి చేసేందుకు మాత్రం మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా మీనరాశి వారు మహాలక్ష్మీదేవిని గులాబీలతోటి పూజించి రవ్వకేసరి నివేదనం చేయటం వలన ఆర్థికాభివృద్ధి గోచరిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 1. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శ్రావణ శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.